వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వ్లాగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ నాకు తెలిసి వ్లాగ్ ఎలా వస్తుందో తెలీదు, ఎందుకంటే ఒక పక్క వీడియోస్ తీస్తున్నా, ఇంకో పక్క వ్లాగ్. సో వ్లాగ్ అసలు నేను ఏమనుకున్నా అంటే ఏమైనా వ్లాగ్ తీద్దాం, మార్నింగ్ ఆర్ లైక్ హోల్ డే వ్లాగ్ తీసి అందులో నేను ఏమేమి మన స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నాను చూపిస్తా అన్నా కదా, ఆ వీడియో పెడదాము అనుకున్నాను. బట్ వ్లాగ్ అయితే తీస్తున్నా, బట్ ఇందులో వీడియోస్ కూడా నేను ఇంకా మిడిల్లో వీడియోస్ చేయడం అండ్ దట్టు ఇంకో పక్క సైమల్టేనియస్గా వ్లాగ్ తీయడం. సో వ్లాగ్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ స్టిల్ ఓకే. స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్న వ్లాగ్లో చూపిస్తా అన్నాను కాబట్టి సో వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ చాలామంది నాకు వ్లాగ్ చేయండి, ఫుల్ వ్లాగ్ చేయండి, డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేయండి అండ్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్ చేయండి, ఇలాంటి వ్లాగ్స్ అడుగుతున్నారు. సో లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వ్లాగ్స్ మీరు ఇంత ఇష్టపడతారని, బట్ మీ కామెంట్స్ చూసాక ఓకే వ్లాగ్స్ చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు, వ్లాగ్స్ చేద్దామని నేను అనుకుంటున్నా. మ్యాక్స్ టు మ్యాక్స్ వ్లాగ్ తీద్దామని నేను డిసైడ్ అయ్యాను, ఎందుకంటే చాలామంది ఫుల్ వ్లాగ్ చేయండి, ఫుల్ వ్లాగ్ ఆర్ డే ఇన్ మై లైఫ్ అలా వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. సో డెఫినెట్గా చేస్తాను, మీరు అందరూ అడుగుతున్నందుకోసమైనా వ్లాగ్స్ చేస్తాను. వ్లాగ్స్లో మనం ఇంకా ఎక్కువ ఏమైనా మాట్లాడుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఇందులో అయితే నేను చెప్పినవన్నీ చూపిస్తాను. నేనైతే చెప్పా కదా మిడిల్లో వీడియోస్ కూడా షూట్ చేశాను, అది ఒక కుర్తీ హాల్ మాట చేసింది. సో అవన్నీ ఇంకా నేను సర్దుకుంటున్నాను. వీడియో అంటే ఇంకా వీడియో చేయడం వెనక బోల్డ్ మెస్ అయితే ఉంటుంది. సో అవన్నీ సర్దుకోవడం, ఎక్కడక్కడ పెట్టుకోవడం. అండ్ ఇప్పుడైతే మీరు బట్టలే చూస్తున్నారు, ఇంకా జ్యువెలరీ ఇవన్నీ చూడాలి, అవి అసలైన మెస్సీ ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఇవి సర్దుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ కుర్తీ హాల్ కూడా రాబోతుంది, ఏం కుర్తీస్ తీసుకున్నా చూపిస్తాను. నేను ఈరోజు ఏం కర్రీ వండుకోలేదు, సో రైస్ అయితే వండుకున్నాను. ఇప్పటి వరకు వీడియోస్ చేశాను కదా, సో టైం సరిపోలే, ఇంకా కర్రీ ఏం వండుకోలే. ఇదైతే నా ఫ్రెండ్ ఇచ్చింది చికెన్ పికిల్. సో తన దగ్గర ఉంటుంది, ఇంకా నాకు ఇచ్చింది తిను అని. సో ఇదైతే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నాకు కూడా ఈ చికెన్ పికిల్ చేద్దాం అనిపించింది, కానీ ఇది చాలా పెద్ద ప్రాసెస్, ఇలా వస్తుందో రాదో తెలీదు. బట్ ఒకసారి ట్రై చేద్దాం. చికెన్ పికిల్ కదా, ఎప్పుడైనా ఆఫీస్కి లేదా ఇలాంటప్పుడు కర్రీస్ వండుకోలేనప్పుడు బాగా యూజ్ అవుద్దని అనుకుంటున్నా. బట్ ప్రాసెస్ అయితే పెద్దదే, బట్ ట్రై చేస్తా ఏదో ఒక రోజు. సో ఈరోజు అయితే తను ఇచ్చిన చికెన్ పికిల్ నా దగ్గర ఉందిగా, అది తినేస్తున్నాను. మీలో ఎంతమందికి చికెన్ పికిల్ చేయడం వచ్చు లేదా ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు చికెన్ పికిల్ చేయడం వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు సరిగ్గా రాదు ఇది. యూట్యూబ్లో అయితే చూశాను ఇది ఎలా చేస్తారు అన్నది, ట్రై చేద్దామని కాకపోయా వీకెండ్స్ అప్పుడు టైం ఉంటుంది కదా, అప్పుడు తెచ్చుకొని చేద్దాము అని. బట్ మీకు ఎవరికైనా ప్రాసెస్ తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఏ ప్రొసీజర్ కరెక్ట్ ఉందో చూసి అది చేద్దామని. సో ప్రెజెంట్ ఏంటంటే పికిల్ ఉంది కాబట్టి అది వేసుకొని తినేస్తున్నాను. సమ్టైమ్స్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు అంటే లైక్ తక్కువ వీడియోస్ ఉంటే ఓకే, ఎక్కువ వీడియోస్ ఏమైనా చేసేటప్పుడు ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకునే టైం ఉండదు. ఒక్కొక్కసారి నేను లంచ్ అయితే 3కి 4కి చేస్తాను ఈ వీకెండ్స్లో, ఎందుకంటే ఇంకా వీడియోస్ చేసుకోవాలి, ఒక పక్క వంట వండుకోవాలి, ఇవన్నీ ఇంకా వీడియోస్ అయ్యేటప్పటికి 3-4 అవుతుంది. సో అందువల్ల, లేకపోతే నాకు టైంకి ఫుడ్ ఉండాలి, బట్ సమ్టైమ్స్ వీడియోస్ వల్ల అవ్వదు. సో నేను రీసెంట్గా చెప్పా కదా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను, అక్కడ నేను ఏం తీసుకున్నాను అందరూ అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళింది మెయిన్లీ హాఫ్ శారీస్ మీద ఓనీ తీసుకోవడానికి, బట్ నేను అక్కడికి వెళ్ళాక నాకు సెట్ కాలేదు. నేను చాలా షాప్స్ తిరిగాను, కొన్నిట్లో ఓనీస్ బాగాలేవు, కొన్నిట్లో ఒకే ఒక షాప్లో నేను అనుకున్నట్టు ఓనీస్ దొరికాయి. అక్కడ వాడు కాస్ట్ వచ్చి ఒక్కొక్క ఓనీ 1300, ఇంకా ఆ రేంజ్లోనే చెప్పాడు ఏ ఓనీ చూసినా. అండ్ ఇదే ఇంకా చాలా తక్కువకి ఇస్తున్నాం, ఇంతకన్నా తక్కువకు రావన్నాడు. ఇంకా నాకు అసలు ఏం అర్థం కాలేదు. సేమ్ అవే ఓనీస్ నేను వైజాగ్లో 600-700 ఆ రేంజ్కి చూశాను. ఆల్రెడీ మేము లాస్ట్ టైం చేసిన స్క్రాచ్ వీడియో అప్పుడు మాట్లాడా 600-700, 800, మ్యాక్స్ టు మ్యాక్స్ 900 అదే హైయెస్ట్ అని చెప్పారు. బట్ ఇక్కడ స్టార్టింగే 1200 అలా అనేటప్పటికీ ఇంకా నాకు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. లైక్ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు అనిపించింది. అండ్ అంత పర్ఫెక్ట్ కలర్ లేదు, అంత పర్ఫెక్ట్ క్లాత్ కూడా అంత మంచిగా అనిపించలేదు. ఒకటి బాగుంది, మిగతా వేవి క్లాత్ అవి అంతా బాగాలే, బట్ అవి కూడా అంత కాస్ట్ చెప్పాడు. ఇంక ఇదంతా కాదని చెప్పి ఇంకా నేను రిటర్న్ అయితే వచ్చేసా, ఏ ఓనీ తీసుకోలే. సో ఫస్ట్ అక్కడ మూడ్ ఆఫ్ అయిపోయా. లైక్ నేను వచ్చింది లైక్ స్క్రాచ్ వీడియో కోసం, ఓనీ కోసం, బట్ అది దొరకలే అని చెప్పి ఆ తర్వాత ఇంక సరే అని చెప్పి మేము వెళ్తున్న దారిలో కనిపించే అన్ని షాప్స్ చూసాము, కొన్ని ఐటమ్స్ చూసి తీసుకున్నాం, కొన్ని ఇంకా ఏం సెట్ కాలే అని ఇదిలో ఉండిపోయాం. అండ్ అక్కడ వెళ్తుంటే స్ట్రీట్ కన్స్ట్రక్షన్ ఏమో అవుతుంది, రోడ్ అస్సలు ప్రాపర్గా లేదు, నడడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది.
ఇంకా మేము ఎక్కువ షాపింగ్ చేయలేదు, వెళ్ళాము ఇంకా చూసి, ఇంకా చెప్పారు కదా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందని, బాగాలేదు కాబట్టి ఎక్కువసేపు మేము తిరగలేదు. ఎక్కువ తిరుగుంటే మేము ఇంకా ఏమైనా చూసుకునే వాళ్ళమే, బట్ ఎక్కువ తిరగలేదు. కానీ చూసిన వాటిలోనే నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ చూపిస్తాను, ఎందుకంటే ఇయర్ రింగ్స్ చాలా మందికి ఇష్టం కదా ఇయర్ రింగ్స్, అందుకు ఇయర్ రింగ్స్తో స్టార్ట్ చేస్తాను. ఏమేమి తీసుకున్న ప్రొడక్ట్స్ చూపిమని చాలామంది కమెంట్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం తీసుకున్నానా అని చూడడానికి ఇంతమంది కమెంట్ చేస్తారని. ఆల్మోస్ట్ అందరు కామెంట్స్ ఏం తీసుకున్నారు చూపించండి అనే. సో ఇంతమంది వెయిటింగ్గా నేనైతే ఏం షాపింగ్ చేయలేదే అనిపించింది ఆ కామెంట్స్ చూసాక. బట్ తీసుకున్నవి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, బుట్ట చోలీలు గోల్డ్ మెటల్లో. ఇదైతే నేను 100 రూపీస్కే తీసుకున్నా, బాగున్నాయి కదా, అంటే హాఫ్ శారీస్ ఇట్లమేకి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. సో ఈ టైప్ నా దగ్గర లేవు, ఇంకా తీసుకున్నా. 100 రూపీస్కే వచ్చాయి అండ్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి, బాగుంటాయి. ఇంకా హాఫ్ శారీస్ శారీస్ అన్నిటి మీద సూట్ అవుతాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఇవి మాత్రం. అండ్ మోర్ ఓవర్ చాలా లైట్ వెయిట్లో ఉంది, అస్సలు వెయిట్ అనేది లేదు. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా హాఫ్ శారీస్ ఇట్లమే అయితే ఇంకా బాగుంటాయి ఇయర్ రింగ్స్. ఇంక సరే అని చెప్పి ఇది తీసుకున్నాను 100 రూపీస్కి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఆక్సిడైజ్ మెటల్లో తీసుకున్నాను. ఇవి చూడడానికి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి, చూసారు కదా ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ బాగున్నాయి. కుర్తీస్ మేట్ల మీద బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి, లైక్ కుర్తీస్ మేట్ల మీద చిన్న బుట్టలు కదా, సో క్యూట్గా ఉంటుంది. పెద్దవి ఏంటంటే సమ్ అకేషన్స్కి వేసుకోగలం, ఇలాంటి చిన్నవి అయితే అన్నిటికి బాగా సూట్ అవుతాయి అని చెప్పి తీసుకున్నా. మోస్ట్ ఆఫ్ ది ఇయర్ రింగ్స్ నేను ఇక్కడే తీసుకుంటా, శివాజీ నగర్లో. టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే శివాజీ నగర్లో మనకి 30 రూపీస్కి మంచి మంచి ఇయర్ రింగ్స్ అన్నీ వస్తాయి. నేను రీసెంట్గా కూడా నేను వేసుకున్న పర్పుల్ డ్రెస్ మీద ఇయర్ రింగ్స్ ఎంత, ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారు అందరూ చాలామంది అడిగారు. బట్ ఆ ఇయర్ రింగ్స్ కూడా నేను శివాజీ నగర్లోనే తీసుకున్నా, అవి కూడా 30 రూపీస్కి వచ్చాయి. శివాజీ నగర్ ఇన్ కేస్ మీరు బెంగళూరులో ఉంటే అక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్లో అఫోర్డబుల్లో దొరికితే ట్రై చేయండి. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి జుమ్కాస్ తీసుకున్నాను, 30 రూపీస్కే వచ్చాయి. ఇవి కూడా క్యూట్ అనిపించాయి, లైక్ ఆఫీస్ వేర్కి ఇట్లకి డైలీ వేర్కి బాగుంటాయి కదా సింపుల్గా. అండ్ ఆ ఫినిషింగ్ అంతా చాలా బాగా నచ్చింది, 30 రూపీస్కే వచ్చాయి. సరే అని చెప్పి తీసుకున్నాను. ఆఫీస్ వేర్ కుర్తీస్ అవి ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తాను కదా, సో ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయని. అండ్ సేమ్ ఇందులోనే నేను ఇక్కడే దగ్గర ఉన్నప్పుడు తీసుకున్నా, నియర్ బై అక్కడ ఇయర్ రింగ్స్ దగ్గర 50 రూపీస్ తీసుకున్నా. ఇది శివాజీ నగర్లో 30 రూపీస్కి వచ్చింది. దీనికంటే ఇదే బాగుంది కదా ఆక్సిడైజ్ది, అంటే ఆ లుక్ అంతానా. సో ఇది కూడా అలానే చెప్పి తీసుకున్నాను. సో చెప్తున్నా కదా శివాజీ నగర్లో మంచిగా ఉంటాయి. నా దగ్గర ఉన్న మ్యాక్సిమం ఆఫ్ ది ఇయర్ రింగ్స్ అక్కడవే. అండ్ ఇంకా నేను ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, ఇవి చిన్నవే 10 రూపీస్. ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ 10 రూపీస్ నుంచి 30, 50, 100 అబోవ్ 100 చెప్తారు, కానీ మనం బేరమాడితే 100 రూపీస్కి ఇచ్చేస్తారు. అలా చెప్పడం మటుకు చెప్తారు వాళ్ళు. ఇవి ఇంకొక స్టడ్స్ డైలీ వేర్క్ అని చెప్పి, డైలీ వేర్క్ బాగుంటాయి అని చెప్పి ఈ స్టడ్స్ ఒకటి తీసుకున్నా పర్పుల్లో, లైక్ ఎవ్రీడే యూస్ క్యూట్గా ఉంటాయని. అండ్ ఈ రింగ్స్ వచ్చి నాకు చూడగానే నచ్చాయి, సరే జీన్స్ మేట్ల మీద బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవి కూడా ఒక ఇయర్ రింగ్స్ జీన్స్ మీద బాగా సూట్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ అయితే ఇవే, నేను ఎక్కువ తీసుకోలేదు, ఏమో బేసిక్ ఆఫీస్కి అన్నట్టు తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ ప్రస్తుతానికి ఇవే. ఒకసారి సానుత బెంగళూరు వచ్చింది, బెంగళూరు వచ్చినప్పుడు తన ఇయర్ రింగ్సే 1000 రూపీస్ పెట్టుకున్నది, అది జయనగర్ వెళ్ళాం. అక్కడ ఇయర్ రింగ్స్ తనకి నచ్చాయి అని అలా 1000 రూపీస్కి ఇయర్ రింగ్స్ కొన్నది. అన్నీ పెద్ద పెద్ద బుట్టలు తీసుకుంది, తనకి పెద్ద ఇయర్ రింగ్స్ ఇష్టం అని. నాకు అలా పెద్దగా కాకుండా ఇలాగ ఇంటే ఇష్టం, అంటే ఎవ్రీడే యూసేజ్కి నేను ఆలోచిస్తాను. తను మాత్రం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, అలా తనలా చాలామంది ఉంటారా, లైక్ 1000 రూపీస్ ఆన్ ద స్పాట్ పెట్టి ఇయర్ రింగ్స్ కొన్నది. ఈవెన్ నేను కూడా ఇయర్ రింగ్స్కి 1000 రూపీస్ పెట్టు, బట్ తన దగ్గర లేకపోతే నా దగ్గర తీసుకొని మరి 1000 రూపీస్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నది. ఇంత పిచ్చి ఉంటుందా అనిపించింది. ఇంకా వీటితో పాటు నేను ఒక ఫుట్వేర్ కూడా తీసుకున్నాను. సో ఈ హీల్స్ తీసుకున్నా 350కి, మంచిగా అనిపించాయి, క్వాలిటీ అంతా కలర్ అంతా బాగుంది. కుర్తీస్ మేట్ల మీద బాగుంటాయి కదా ఆఫీస్ వేర్కి, మోర్ ఓవర్ కుర్తీస్కి ఇలాంటి హీల్స్ డీసెంట్గా ఉంటాయని ఇంక కలర్ ఇది నచ్చి తీసుకున్నాను. ఈ పేర్ తీసుకున్నా, నా ఫ్రెండ్ కూడా ఇంకొక పేర్ తీసుకుంది, తను కొంచెం వైట్ కమ్ క్రీమ్ కలర్లో తీసుకుంది. అవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అప్పుడు నేను తీసుకోలే, కానీ తర్వాత అనిపించింది నేను ఆ డిఫరెంట్ మోడల్లో కూడా ఒక పేర్ తీసుకుంటే బాగున్ను అని. కుర్తీస్ మేట్ల మేక ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫుట్వేర్ వేసుకోవచ్చు కదా అని. అప్పుడైతే నాకు తీసుకోవాలనిపించలే, బట్ ఇంటికి వచ్చాక
తీసుకొని ఉండుంటే బాగుండు అని అనిపించింది, ఎందుకంటే అవి కూడా అంత బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అయితే ఈ కుర్తీ సెట్ తీసుకున్నాను. సో ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది, బ్లాక్ అండ్ ఇలా డిజైన్తో వచ్చి. ఇది ఎలా ఉంటుందో మీకు సైడ్ చూపిస్తాను, డ్రెస్ అయితే ఎలా ఉంటుందో. డ్రెస్ చాలా బాగుంది, 350 రూపీస్కి చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అవ్వచ్చు ఇదంతా సేమ్. ఇదే మింత్రాలోని ఓన్లీ టాప్ 700 రూపీస్ చూసా, తీసుకుందామని కార్ట్లో పెట్టాను. ఈరోజు స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళడం సేమ్ అదే ప్యాటర్న్లో డ్రెస్ 350కే హోల్ సెట్ చూసేటప్పటికి ఇంకా తీసేసుకుందామని చెప్పి తీసేసుకున్నాను. ఇది 350కే వచ్చింది. ఇంకా మింత్రాలో టాప్ నేను తీసుకొని ఆగిపోయా. సో ఇదొకటి. అండ్ ఇది వీటితో పాటు ఇంకొక బ్యాగ్ మా ఫ్రెండ్ తీసుకుంది. తను ఏమైనా ట్రిప్ సీట్లకి వెళ్తే క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ ఉండాలి అని చెప్పి అక్కడ లెదర్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. అనుకోలేదు అంత మంచి బ్యాగ్ వస్తుందని, చాలా బాగుంది. దాని 300కి ఆ బ్యాగ్ వచ్చింది. క్వాలిటీ అవ్వచ్చు, లెదర్ అంతా మనం హ్యాండ్ బ్యాగ్స్కి యూజ్ చేస్తాం అలాంటి లెదర్ వచ్చింది ఆ డ్రెస్, ఆ బ్యాగ్కి అయితే మాత్రం. కానీ ఆడు చెప్పడం 600 సంథింగ్ అంతా చెప్పాడు. మేము 300కి అలా బ్యాగ్ మాడి 300కి ఇవ్వనన్నాడు ఫస్ట్, బట్ ఫైనల్లీ ఇచ్చాడు. బ్యాగ్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సేమ్ ఇలాంటి మోడల్లోనే నేను బ్యాగ్ తీసుకున్నా, ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్లో. అది పెద్ద బాగాలేదు, అది నేను 300కే తీసుకున్నా. దీనికి మంచి లెదర్ ఉన్న క్వాలిటీ బ్యాగ్ 300కే వచ్చింది తను తీసుకున్న బ్యాగ్. సో ప్రస్తుతం అయితే మేము షాపింగ్ అయితే ఇవి చేసాము, షాపింగ్లో తీసుకున్నవి. ఎక్కువ షాపింగ్ చేయలేదు. ఫస్ట్లీ మేమేమి కొనాలని వెళ్ళలేదు, మెయిన్ వెళ్ళింది ఓనీ కోసం వెళ్ళాము. సో ఎలాగైనా హాఫ్ సారీస్ ప్రిపేర్ చేయాలి, వీడియోస్ చేయాలని దాంతో వెళ్ళాం. ఇంకా అవి దొరకపోయేటప్పటికి ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయా. ఇంకా ఏమీ ప్రాపర్గా ఏ షాప్కి వెళ్ళలేదు, ప్రాపర్గా ఏమీ చూడలేదని కూడా చెప్పచ్చు. చూసి ఉండుంటే ఏమైనా ఇంకా తీసుకుంటే దాన్నేమో అనుకుంది అవ్వలేదని ఇంక మూడ్ ఆఫ్ అయిపోయా. మిగతావి ఏవి అంత చూడాలని ఇంట్రెస్ట్ రాలేదు. ఏమో చూసిన మట్టుకు నచ్చిన వాళ్ళకి తీసుకున్నాం. మేమైతే షాపింగ్లో ఇవి తీసుకున్నాము. అండ్ ఇంకా చాలామంది నన్ను కుర్తీస్ కలెక్షన్ వీడియో చేయమంటున్నారు, ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో చేయమంటున్నారు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ మ్యాక్సిమం సగం శివాజీ నగరే ఉంటాయి, సగం వచ్చి ఆన్లైన్లో తీసుకుని ఉంటాయి. సో అవి కూడా చేస్తాను. సో చేసి ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఇక వీడియోస్ అన్నీ అయ్యేటప్పటికి నాకు ఓపిక అయిపోయింది. అండ్ బయట కూడా చాలా ఎక్కువ ఎండ ఉంది. అండ్ నాకేం ఫ్రిడ్జ్ ఆర్ ఏసీ ఏమి ఉండదు కాబట్టి నాకు ఆ ఎండ తెలుస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా డ్రింక్ తెచ్చుకున్నాను. లిమ్కా అయితే మా ఫ్యామిలీ డ్రింక్ అని చెప్పచ్చు. మా ఇంట్లో అందరూ తాగే డ్రింక్ ఏదైనా ఉందంటే లిమ్కా. సో అలా మీరైతే ఏ డ్రింక్ యూస్ చేస్తారు చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరేవేవి డ్రింక్స్కి బాగా అడిక్ట్ అయ్యారో తెలుస్తుంది. అండ్ ఇంకా ఇలా వీకెండ్ వచ్చినప్పుడు అయితే నాకు ఇలా క్లీనింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్రీ సండే అంటే ఇలా క్లీన్ చేసుకోవడం, హెయిర్ కేర్, స్కిన్ కేర్, సండే కంప్లీట్లీ నేను దానికే పెట్టుకునేదాన్ని. అసలు ఎక్కడికి వెళ్ళను సండే. ఉట్టప్పుడు మండే టు సాటర్డే వరకు కాలేజ్ ఉండేది. సండే కంప్లీట్లీ నా డే స్కిన్ కేర్, సెల్ఫ్ కేర్ లాగా. అండ్ బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడం, ఉన్న ఇలా ప్రొడక్ట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడం ఇవన్నీనా. సో ఇప్పుడు ఇది నేను ఆర్గనైజర్ తీసుకొని కొన్ని మంత్స్ అవుతుంది. సో మేకప్, స్కిన్ కేర్ అన్నీ ఇందులో పెట్టుకుంటున్నాను. ఇది ఒక 2-3 మంత్స్ నుంచి నేనైతే ఏం క్లీన్ చేయలేదు. సరే అని చెప్పి నీట్గా ఆర్గనైజ్ చేసుకుందా అని చెప్పి ఆర్గనైజ్ చేసుకుంటున్నా. అక్కడ మనకి సెక్షన్గా ఇస్తారు. చక్కగా స్కిన్ కేర్ అన్నీ ఒక దగ్గర, మేకప్ అన్నీ ఒక దగ్గర అలా పెట్టుకోవచ్చు. మొత్తం 5 కబోర్డ్స్ ఇచ్చారు. సో నాకైతే ఇక్కడ ఉన్న దగ్గర ప్లేస్లో బట్టలకే కబోర్డ్ సరిపోతుందని నేను మేకప్, స్కిన్ కేర్ ఇవన్నీ ఇందులో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సమ్టైమ్స్ వీడియోస్ చేసినప్పుడు ఆఫీస్కి రెడీ అవుతాం కదా, సో పేర్చిన చోటు ఉండవు. అండ్ సమ్టైమ్స్ మనం ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కూడా ఒక స్ట్రెస్ రిలీఫ్ లాంటిది. మనం ఉండే ప్లేస్ కొంచెం నీట్గా ఉంటే మనకి కొంచెం హ్యాపీగా, రిలీఫ్గా ఉంటుంది. నేను చెప్పా కదా నాకు సండే ఇది ఒక రొటీన్ ఇంట్లో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక తగ్గింది. ఇంక ఇవైతే నేను గివ్ అవే కబోర్డ్ ఆర్గనైజ్ చేస్తుండగా ఈ ప్రొడక్ట్స్ కనిపించాయి. ఇవైతే నేను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నా అంటే నెక్స్ట్ ఇప్పుడు 25Kకి హాఫ్ శారీ ఇస్తున్నా కదా, ఆ నెక్స్ట్ వచ్చే గివ్ అవేకి ఇద్దామని. అండ్ ఇంకా ఎందుకు చూపిస్తున్నా అంటే నన్ను చాలామంది యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఇస్తున్నారా అంటున్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇదైతే అట్టతో ఉంది, ఇదైతే యూస్ చేయలేనివి. సేమ్ అవే నా దగ్గర ఆల్రెడీ యూస్ చేసినవి కూడా ఉన్నాయి. ఇవి నేను యూస్ చేసినవి నేను నా మేకప్ దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇది యూస్ చేయాలని మీకు ఇస్తున్నాను. నన్ను ఎవరో ఒకరు కామెంట్ చేశారు మీరు యూస్ చేసిన లిప్స్టిక్స్ ఇస్తున్నారా అని. మేము గివ్ అవే ఇవ్వాలి అనుకునేవి ఇలా సపరేట్ తీసి ఉంచేస్తాము. సో గివ్ అవే ఇచ్చేవేవి మేము యూస్ చేయము, మేము యూస్ చేసేవి గివ్ అవేకి ఇవ్వము. సో అలాగా ఆ క్లారిటీ చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో తీయాల్సి వచ్చింది. సో ఈ వీడియో అయితే ఇంతే, నచ్చితే కామెంట్ చేయండి.